ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ అమ్మ కోసం ఒక పని చేస్తావా? ఏంటది? మన ఇంట్లో ఉన్న పూజ గదిలో అమ్మవారి విగ్రహం పక్కన ఓ చిన్న బాక్స్ ఉంది, తెలుసు కదా? అవును, చూశాను. నువ్వు లోపలికి వెళ్ళి ఆ బాక్స్ పైన ఉన్న ముక్కు పొడుకని బయటికి తీసుకురావాలి. ఎందుకు? దాంతో నీకేం పని? ఓసే ముదురు, చెప్పింది చెయ్యవే, ఎదురు ప్రశ్నలు వేయకు. అంతేనంటావా? అంతే. సరే. గుడ్ గుడ్. ఎప్పుడు తిడుతూ ఉంటావు, ఈ విషయంలో మాత్రం మెచ్చుకున్నావు. నువ్వు గ్రేట్ నీహా. హాల్లో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. అయితే పద. అదిగో ఆ బాక్స్ పైన ముక్కు పడుకుంది చూడు. మెల్లిగా వెళ్ళి తీసుకొనిరా. నిహారిక, పిల్లకేదైనా అయిందంటే? సరోగసి ద్వారా పుట్టిన బిడ్డే కదా, ఏం పర్లేదులే. నువ్వింత దుర్మార్గంగా కూడా ఆలోచించగలవా? నేననుకున్నది నాకు ఏదో ఒక రకంగా దక్కాలి, అంతే. వెళ్ళు 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 వెళ్ళు. మంటలు 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 కనిపించే నిహారిక. బాలవాక్కు బ్రహ్మవాక్కన్నావు, పిల్లల్ని దైవం ఏం చేయదు అని చెప్పావు. మరి ఇలా జరిగిందేంటి? నాకు అది అర్థం కావడం లేదు. నిహారిక, నిహారిక, చిన్న పిల్లని లోపలికి ఎందుకు పంపించాలనుకున్నారు? అదే అత్తయ్య, అది శౌర్య, నువ్వు లోపలికెళ్ళు. చీమేంటికి రాని? ఎందుకు సీరియస్ అవుతున్నావు? చెప్పింది చెయ్యి, వెళ్ళు. మీరిద్దరూ హాల్లోకి రండి. ఛ! నువ్వు ఏం మొదలు పెట్టినా చివరికి ఇలాగే జరుగుతుంది. అక్కడ ఏం పంచాయతీ జరుగుతుందో ఏంటో. అవని, అవని గారు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంటి సార్? మీతో ఒక విషయం మాట్లాడాలండి. ఏంటి సార్? నా ఫోన్ పోయిందండి. అయ్యో, అవునా? అయితే మీ ఫోన్ పోతే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి గాని నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తే ఎలాగండి? మీ ఫోన్ విషయంలో నేనేం చేయగలనండి? అయినా మీ ఫోన్ ని ఎలా మిస్ చేసుకున్నారు? ఎలా మిస్ అయిందో నాకు అర్థం కావడం లేదండి. అయ్యో పాపం. అయినా నేను జాలి చూపించగలను గాని ఇంకేం చేయగలను చెప్పండి. నాకు చాలా పనింది, మీరు వెళ్ళండి. అది కాదండి అవని గారు, నేను నా నంబర్కి కాల్ చేస్తే ఎవరో అమ్మాయి లిఫ్ట్ చేసింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నా ప్రాణం తింటుంది. ఏదో పెద్ద సాడిస్ట్ లా ఉంది. అలా ఎందుకంటారండి? మిమ్మల్ని కాదండి, ఆ అమ్మాయిని. ఆ
ఆడవాళ్ళని గౌరవించండి. ఎవరైతే ఏముంది? నన్ను అల్లాడిస్తుందండి. ఆ, ఇంతకీ ఏముంటుందా అమ్మాయి? నా భార్యతో మాట్లాడిస్తేనే నా ఫోన్ నాకు ఇస్తానని చెప్పింది. ఇదేం కండిషన్ అండి? ఆ తిక్కల్దన మాట్లాడుతుందండి. మరి తిక్కల్దని ఎలా అంటారండి? అయ్యయ్యో, మిమ్మల్ని కాదండి, ఆ అమ్మాయిని. ఆ, అదే ఆడవాళ్ళని గౌరవించండి. సరే అండి. చూడండి అవని గారు, ఆ ఫోన్ని నా భార్య నాకు గిఫ్ట్గా ఇచ్చిందండి. అది నాకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏంటది? మీరు ఆ అమ్మాయితో కాసేపు నా భార్యలా మాట్లాడండి. హ? ఏంటి? ప్లీజ్ అండి. మీ భార్యలా నేనెలా మాట్లాడతానండి? ఏం తమాషాగా ఉందా? నేను మీ భార్యని కాదు అని ఇంటి నుంచి గెంటేశారు కదా. ఇప్పుడు ఆ విషయాలంతా ఎందుకండి? సందర్భం వచ్చినప్పుడు అన్నీ బయటకొస్తాయండి. ఆ ఫోన్ నా సెంటిమెంట్ అండి. ప్లీజ్ కాదనకండి. మీకు ప్రమోషన్ కావాలంటే నేను ట్రై చేస్తానండి. మరీ అంత ఆశలు నాకు లేవులేండి. అయినా ప్రమోషన్లు ప్రతిభతో రావాలి గాని ఇలాంటి పనులతో రాకూడదు. సర్లే, ఇంతలా బ్రతిమలాడుతున్నారు కాబట్టి అడుగుతానులేండి. థ్యాంక్స్ అండి. ఆ, ఏ నెంబర్ నుంచి చేయాలి? మీ నంబర్ నుంచి చేయండి. సరే. అయ్యో, స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఛ! ఆ అమ్మాయి ఎవరో కానీ నాకు చుక్కలు చూపిస్తుందండి. సర్లేండి, తర్వాత ట్రై చేద్దాం. అవని గారు, ఆ శిరీష నన్ను చూసి నవ్వుతుంది. కొంపదీసి తనే అంటారా? తనయ్య ఉండదులేండి, క్యాషువల్ గా నవ్వుతున్నట్టుంది. అంత ఖచ్చితంగా మీరెలా చెప్తున్నారు? ఆ, మీ ఫోన్ కొట్టేసి ఆఫీసులో ఎలా ఉండగలుగుతుంది? నా ఫోన్ ఎవరి దగ్గర ఉందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. నువ్వు ఇలాంటిది ఏదో ఒకటి చేస్తావని తెలిసే ముందుగానే నీ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేశాను బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.